ఆదిలాబాద్ పట్టణంలోని దసనాపూర్లో విజయదశమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. దసరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన వేడుకలకు కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులు ధరించి జమ్మి చెట్టుకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయదశమి అంటే చెడుపై మంచిని సాధించడమే అని కలెక్టర్ రాజర్షిష అన్నారు. అందరూ ధర్మాన్ని పాటించాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాకు 2 జాతీయ స్థాయి అవార్డులు దక్కడం గర్వకారణమని అన్నారు. ప్రజలు పెట్టుకున్న లక్ష్యాలను రాయుడు దుర్గామాత ఆశీర్వాదంతో సాధిస్తామని అన్నారు. ప్రజలు పెట్టుకున్న లక్ష్యాలను రాముడు దుర్గామాత ఆశీర్వాదంతో సాధిస్తారన్నారు. అటు మనలోని కోపం, అహంకారం, అసూయను వదిలేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రావణ దహనంతో పాటుగా అవి కూడా దహనం కావాలన్నారు. రావణుడిలాగే కాకుండా రాముడిలాగా ఉండాలని, మంచితనంతో అందరూ ముందుకు సాగాలని అన్నారు. ఇరువురు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే గణేష్ ఉత్సవాల్లో ఉత్తమ మండపాలకు బహుమతులిచ్చి ప్రోత్సహించారు. అనంతరం ఎస్పీ రావణ బొమ్మను దహనం చేశారు. ఇటువంటి ఒక గొప్ప చరిత్రం మన ఆదిలాబాద్ జిల్లాలో 53 సంవత్సరం నుంచి ఇది ఒక గొప్ప చరిత్రం. మనం ప్రతి సంవత్సరం కూడా పాటిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా హిందూ ఉత్సవ్ కమిటీ వారు గత 2 నెలల నుంచి కృషి చేస్తున్నారు. వారు కృషితో తోడ్పడాయి. పోలీసు శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ అందరూ శాఖలో కూడా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మన ధర్మ మార్గంలో ముఖ్యంగా ఈరోజు ఏవైతే పండుగ జరుపుకుంటున్నామో వాటి ఉద్దేశం ఏది అంటే మనం ధర్మ మార్గంలో ముందుకి వెళ్ళాలి. విజయదశమి అంటే చెడు పైన మనం మంచి సాధించాము, దానికి విజయానికి మనం ఈరోజు జరుపుకుంటున్నాము. సో ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పినట్టు రావణ్కి మధ్యలో ఏవైతే రావణ్ గాని మహిషాసురు గాని అంటే దుర్గాదేవి అంటే మహిషాసుర వర్ధని, మళ్ళీ మన ప్రభు రామ్ అంటే రావణ దహనం చేసి మళ్ళీ సత్య మార్గం, ధర్మం మార్గం మొత్తం భారతదేశంలో తీసుకొని వచ్చారు. కాబట్టి మనం కూడా ఆదిలాబాద్ జిల్లాలో అటువంటి ధర్మ మార్గం పాటిస్తూ అందరికి కూడా అభివృద్ధి ఉండాలి. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అందరూ కూడా అన్ని వర్గాలు కూడా రైతులు కానీ, మహిళలు కానీ, యువతలు కానీ, తర్వాత మన పిల్లలు కానీ, మహిళలు కానీ అందరూ కూడా ధర్మం మార్గంలో వెళ్ళి వారందరికీ కూడా వారి కోరిక ఏవైతే ఉన్నాయో తప్పకుండా సాధిస్తారు. మన ప్రభు రామ్ గారు వారి ఆశీర్వాదం, దుర్గామాత ఆశీర్వాదం కూడా ప్రతి ఒక్కరి పైన కూడా ఉండాలి నేను మనసారా కోరుతూ, గత సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాకి 2 జాతీయ గుర్తింపు కూడా రావడం చాలా సంతోషం పడుతున్నాము. ఇటువంటి ఇంకా కూడా ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ గుర్తింపు కూడా రావాలి. నేను నా వంతు, అడ్మినిస్ట్రేషన్ వంతు ఇంకా కూడా కృషి చేస్తాము మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు హిందూ ఉత్సవ్ కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి విజయదశమి మరియు బతుక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుడ్ కి అంటే మన క్యారెక్టర్, మన కరేజ్, మన గుడ్నెస్ ఈ ముందు మన ఉండాలి నేను కోరుకుంటున్నాను. మరియు మళ్ళీ మీ అందరికీ నా సైడ్ నుంచి, మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీ అందరికీ మళ్ళీ ఒకసారి దసరా